ఈరోజు మనం మాట్లాడుకునేది మున్సిపల్ ఎలక్షన్ తుని ఎందుకు టీడీపీ అంత గట్టి కొట్టాడుతుందంటే వైస్ చైర్మన్ గురించి 2004 నుంచి ఇప్పుడు దాకా తుని మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ జరుగుతూనే వస్తుంది. జక్కంపూడి రామ్మోహన్ రావు 2004లో క్లీన్ స్వీప్ చేయించారు దగ్గరుండి. అలాగే తర్వాత నుంచి దార్జెట్ రాజా గారు అక్కడ ఉన్న క్యాడర్ అంతా కలుపుకుని బాగా బలంగా అయ్యారు. నిజంగా తుని సిటీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది, కానీ విలేజ్లు అన్నీ కలిపితే టీడీపీ ఎడ్జ్ వచ్చింది. అలాగా నెక్స్ట్ ఇప్పుడు 2022 ఎలా నగ్గారో తెలుసు. కనీసం టీడీపీ పోటీ కూడా చేయనని డైరెక్ట్గా చెప్పింది, అయినా సరే నగ్గారు. దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఎమ్మెల్యే ఓటు కానీ ఇవన్నీ కలిపి మున్సిపల్ కౌన్సిల్ ఇవన్నీ కలిపి 10 మంది ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీలో నగ్గి టీడీపీలో తినాలి అందరం. అక్కడ మొత్తం 30 వార్డులు క్లీన్ స్వీప్ అయిపోయి, కానీ బలం లేకపోయినా సరే పోటీలో ఉన్నారు. 3వ తారీఖు పెట్టారు, 4వ తారీఖు పెట్టారు, 18వ తారీఖు పెట్టారు. నెక్స్ట్ ఎంతమంది ఉంటే అంతమందితో అయిపోతాయి. 10 మంది వస్తే 10 మంది ఎవరు కొట్టేస్తే వాళ్ళే వైస్ చైర్మన్. మరి నెక్స్ట్ ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దార్జెట్ రాజా గారిని తీసుకొస్తారు లేదు చూడాలి. సర్వేలు కూడా టీడీపీ ఎమ్మెల్యే నగ్గరని చెప్పింది 2024, కానీ వేవ్లో దార్జెట్ రాజా గారు ఓడిపోయారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వైస్ చైర్మన్ పోటీ ఉంది. దాని గురించి జరుగుతున్న తరంగం అంతా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అలా రాకూడదని ఎందుకు అనుకున్నాయంటే ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడ మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరలేదు. ఇప్పుడు టీడీపీ మనుషులు ఉండాలని గట్టి అనవధి గారు పట్టుబట్టి కూర్చున్నారు. మెయిన్ అది లేదు. అంతేగాని ఇవాళ టీడీపీకి కావాలని మెయిన్ పట్టుబట్టడానికి కారణం 2022లో ఎలా నగ్గారో వైఎస్ఆర్సీపీ జనాలు అన్నది లేదు. అదే ఎఫెక్ట్ 2024 వరకు జనాలు ఎంత రాక్షసంగా వార్డు మెంబర్ని ప్రతినిధులను తీసుకున్నారు, నగ్గనుకుంటున్నారు అన్న ఉద్దేశంతో 2024 ఓటు అనే ఆయుధంతో కొట్టారు. ఇంకోటి పాలకొండ కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యం నెంబర్స్ కౌన్సిలర్స్, కానీ అక్కడ కూడా టీడీపీ జనసేన రాజకీయం చేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు పెడతారో అప్పుడు మరి ఎవరు నగ్గుతారు అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నా ఉద్దేశం మాత్రం వైఎస్ఆర్సీపీ నాకు తుల్లి అవుతాయి. వాళ్ళందరూ నెంబర్లు అందరూ వచ్చారంటే కౌన్సిల్ అందరూ వచ్చారంటే వార్డు నెంబర్లు అందరూ కౌన్సిల్ అందరూ వచ్చేది ఎట్టి పరిస్థితి మాత్రం వైఎస్ఆర్సీపీ నగ్గుద్ది. కాదు వాళ్ళు వదిలేస్తే నెక్స్ట్ ఇప్పుడు 10 మందితో ఎలక్షన్ జరిగింది కదా, 10 మంది టీడీపీలో ఉంటే టీడీపీకే వైస్ చైర్మన్ వస్తుంది. వాళ్ళు కానీ వచ్చారంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్తారు.